5 అనుకోండి చూడండి. అంటే వాళ్ళు క్రీస్తు అని నమ్మట్లా కాబట్టి ఆయన క్రీస్తుగా దేవుడు నియమించాడు, ప్రభుగా క్రీస్తుగా నియమించాడు అని చెప్పాడు పేతురు. అయితే వాళ్ళు ఎదురు చూసేది ఎవరి కోసం? యోహాను సువార్త 4:25 ప్రకారం చదవండి ఒకసారి, ఆ మాట చదవండి. ఏమన్నాడు? యోహాను సువార్త 4:25 ప్రకారం ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు వారు? ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని, ఇప్పుడు ఆయన్నే క్రీస్తుగా నియమించనని 2:40 అక్కడ ఏమన్నాడు? 2:36 మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించనున్నాడు. 18 వచ్చింది చూడండి. అపోస్తుల కార్యం 18 చూడండి. యేసే క్రీస్తు అని, మీరు నజరేయుడైన యేసు ఎవరైతే ఉన్నారో ఆయనే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడి దృష్టాంతపరిచిన అన్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ లేఖనముల ద్వారా యేసే క్రీస్తు అని దృష్టాంతపరిచిన అన్నాడు. లేఖనాలను బట్టి దావీదు కుమారుడు, లేఖనాన్ని బట్టి అబ్రహాం కుమారుడు, వాగ్దానాన్ని బట్టి అబ్రహాం కుమారుడు, వాగ్దానాన్ని బట్టి దావీదు యొక్క కుమారుడు. ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నటువంటి భావాన్ని బట్టి ఆయన క్రీస్తు. కానీ మొదటి శతాబ్దంలో ఉన్న యూదులకి ఈయనే క్రీస్తు అని నమ్మల. నేడు కూడా కొంతమంది యూదులు ఈయనే క్రీస్తు అని నమ్మట్లేదు. క్రీస్తు అంటే మెస్సియానే. మెస్సియా రాకడానికి వచ్చి ఎన్ని ప్రవచనాలు ఉన్నట్టు వాళ్ళకి తెలుసు, కానీ అవి నెరవేరిని మొదటి ఆయన వచ్చినప్పుడు అనే సంగతి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాలే. అర్థం కాకపోగా ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ యేసు అనేవాడు మెస్సియా కాదని ఈ గుంపు ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉన్నారు యూదులని చెప్పుకునేవారు. గుంటూరు జిల్లాలోనే కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు నమ్మే యేసు ప్రభు కాదు అసలు మెస్సియా, ఆయన వచ్చిన ప్రవక్తలు, ఆయన ప్రవక్త మాత్రమే, అసలు మెస్సియా రాబోతున్నాడు అని చెప్పేసి నమ్మేటటువంటి యూదులు మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. యూదులు అని చెప్పుకుంటున్నారు, కానీ అక్కడ వాళ్ళకి ఎస్సీలో మాదిగా ఏదో కేటగిరీ ఇచ్చారు ఆంధ్ర గవర్నమెంట్. కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్పుకుంటున్నారంటే మా పూర్వీకులంతా కూడా యూదులు, మేము యెరూషలేము తరలి వచ్చారు, మేము అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మరలా అక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచనతో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. సరే వాళ్ళ గొడవ పక్కన పెడదాం. నేనేం చెప్తున్నానంటే అసలు దేవుని ఆలోచనలో ఆది కాండము 49:50లోనే ఏం చెప్పాడంటే యోధా నుంచి రాజదండ వచ్చుద్దని అన్నాడు. యోధాలో నుంచి అంటే యోధాలో మొదట ఎవరు వచ్చారు? ఇక్కడ ఒక ఆలోచన చూడండి. దావీదు, ఒకసారి 29:5 చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28:5, 4-6. దావీదు నుండి సొలొమోను నుండి రెహబాము నుండి 19 మంది యోధా రాజులు, కొన్యా వరకు యోధా రాజులు 19 మంది, కొన్యా వరకు. ఒకసారి ఆ మాట చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 8వ గ్రంథం చదువుదాం. రాసుకోవటం అయిపోతే దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను తర్వాత రెహబాము తర్వాత సుమారు 19 మంది రాజులు, రెహబాముతో 20 మంది, అలా కొన్యా వరకు కొనసాగింది. తర్వాత యూదా రాజ్యం కూడా బబులోను చెరకి వెళ్ళిపోవటం, తర్వాత వారికి రాజు లేకుండా ఉండటం, ఆ తర్వాత దేవుడు వారిని 70 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకురావటం. స్వతంత్ర రాజు అయితే లేడు, కానీ అప్పుడు ఒక దేవాలయం మరలా తిరిగి వాళ్ళు కట్టుకోవటం, 70 సంవత్సరాలు చెర ఉంటుందని ముందుగానే ఇర్మియా చెప్పటం, తర్వాత వాళ్ళు విడుదల పొందటం, ఆ తర్వాత ఒక 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండి దావీదుకు చేసినటువంటి ఈ వాగ్దానాన్ని స్టాండ్ చేయటానికి యేసు ప్రభువును పంపుతాడు.
అది ఎలాగో చూద్దాం ఒకసారి మీరు రాస్తే, ఓకేనా? కొంచెం బైబిల్ మొత్తం కూడా ఒక అవుట్లైన్ మీద గ్రిప్ ఉండాలి, ఇది అర్థం కావాలంటే. మనసులో కాస్త కూస్తో బైబిల్ 66 పుస్తకాల యొక్క అవుట్లైన్ ఏంటనేది అర్థం కావాలి. జలప్రలయానికి ముందు ఏం జరిగింది అనేది చూసాం. తర్వాత అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబు 12 మందిలో యూదా ప్రత్యేకం చేశాడు. తర్వాత వీళ్ళు 75 మంది. ఏం కావాలి మీకు? ఇర్మియా 22, 28 నుంచి 30. ఓకే, 400 సంవత్సరాలు బానిసలు కొట్టడం, తర్వాత మోషే ద్వారా విడుదల చేయటం, యెహోషువ నాయకత్వంలో కనాన్ దేశాన్ని చేరుకోవటం, ఆయన కాలంలోనే ఆ దేశాన్ని విభాగించుకోవటం. యెహోషువ మరణం తర్వాత న్యాయాధిపతులు ఒత్నియేలుతో ప్రారంభమవుద్ది. సమూయేలుతో న్యాయాధిపతుల కాలం ముగిసింది. సమూయేలు కాలంలో రాజు కావాలని కోరితే సౌలుని రాజుగా ఇవ్వటం, సౌలుని. తర్వాత దావీదు రాజు అవటం, దావీదు కాలంలో దేవుడు ఒక వాగ్దానం చేయటం. ఇది సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసింది. ఆ తర్వాత దావీదుకి సొలొమోను, ఎంతమంది కుమారులను సొలొమోను అపాయింట్ చేస్తాడు. సొలొమోను కుమారుడు రెహబాము తర్వాత 10 మంది రాజులు. వాళ్ళు ఆఖరివాడు కొన్యా తర్వాత ఇక రాజు లేకుండా బ్రేక్ అయిపోద్ది కొంతకాలం. తర్వాత 400 సంవత్సరాలు, 70 సంవత్సరాలు చెర తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఏమి మాట్లాడు. ఆ తర్వాత ఇతను చేసిన వాగ్దానం ఫుల్ఫిల్ చేయడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు దావీదు కుమారుడిగా, మెస్సియాగా, దావీదు చిగురుగా, మరియ గర్భాన దేవుని అనాది సంకల్పంలో ఉన్న గొర్రెపిల్ల ప్రత్యక్షమవుతాడు. ఇదంతా ప్రీ ప్లాన్ అనమాట. దేవుని సంకల్పం అంటే ఈ ఆలోచన అంతా దేవుడు ముందుగానే చేసి అదంతా జరిగించుకుంటూ వచ్చాడు. అసలు యేసు ఎవరో చెప్పడానికి ఇదంతా ముందుగా ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్. చదువుదాం ఒకసారి చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీల మీద నిత్య రాజు అయ్యుటకు, ఇశ్రాయేలు మీద నిత్యము రాజు అయినటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రములను, యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. సొలొమోను చెప్తున్నాడు, యెహోవా నాకు అనేక మంది కుమారులు దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలుపైని యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును. దావీదు చెప్తున్న మాట ఇది. నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు మందిరమును నా ఆవరణమును కట్టించును అని అన్నాడు. నేను అతనికి తండ్రినయ్యిందును అని అన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే సమూయేలు గ్రంథంలో నేను అతని తండ్రినయ్యిందును, అతను నాకు కుమారుడు అయ్యిండును అన్నాడు. ఈ వాగ్దానం ఎక్కడి వరకు కొనసాగిందంటే అది సొలొమోను తర్వాత రెహబాం తర్వాత 20 మంది రాజులు కొనసాగింది. ఆ తర్వాత యేసు ప్రభు వారికి కూడా అది అప్లై అవుద్ది. రమణ గారు అంటున్నారా? యేసు ప్రభు వారు దేవుని కుమారుడు ఎలాగో చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి దావీదు కుమారుడు దేవుని కుమారుడు అవుతాడు. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు అన్నాడా? ఒకసారి ఇది కూడా చదవండి. 14 వచ్చును సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చును. రమణ గారు చదువుతారు నుంచొని. రమణ గారు ఒకసారి నుంచొని గట్టిగా అందరికి ఎనబడతాడు చదవండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 'నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును. నేను అతనికి తండ్రినైందును, అతడు నా కుమారుడైండును. అతడు పాపం చేసిన ఎడల నరులదండంతో మనుషుల కలుగు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును. గాని నిన్ను స్థాపించుటగా నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు
అతనికి నా కృప దూరము చేయును అనెను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరపరచదును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని అన్నాడు. ఈ మాట జాగ్రత్త చూడండి. నేను అతనికి తండ్రిని అయ్యిందును, అతను నాకు కుమారుడు అయ్యిండును అన్నాడు. ఇది కేవలం సొలొమోనుకు మాత్రమే కాకుండా తర్వాత వచ్చిన రాజులందరికీ వర్తించుద్ది అనటానికి ఆధారం చూద్దాం మనం. ఓకేనా? ఇది మాత్రమే కాదు, ఇక్కడ కీర్తనలో కొన్ని వచనాలు చదివి అక్కడికి వెళ్దాం. ఇంతకుముందు చదివినటువంటి కీర్తన 2వ కీర్తన 6, 7 వచనాలు, తర్వాత 89వ కీర్తన 4వ వచనం, 34 నుంచి 36 వచనాలు, 29వ వచనం కూడా 4 తర్వాత 29 రాసుకోండి. ఒకసారి చూద్దాం ఆ లైన్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. 2వ కీర్తనలో అది యేసును గుర్చే అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. 2వ కీర్తన 6, 7 వచనాలు. 6, 7 వచనాలు చదువుతున్నాను. నేను నా పరిశుద్ధపరితమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేస్తున్నాను. నా రాజు అని మాట్లాడాడు. ఇక్కడ ఆయన రాజు ఎవరో చూద్దాం మనం. ఓకేనా? అది మీరు అండర్లైన్ చేసుకోండి. నేను నా పరిశుద్ధపరితమైన సీయోను మీద నా రాజుని ఆసీనుడిగా చేస్తున్నాను. కట్టడ నేను వివరించదును. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఇది రాయబడిందో అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది అలా ఉంచండి. 89వ కీర్తనలోకి రండి ఒకసారి. 89వ కీర్తన. రమణ గారు ఉన్నారా? 89వ కీర్తనకు రండి. 89వ కీర్తన 4వ వచనం మొదట, తరతరములకు నీ సింహాసనం స్థాపించునని చెప్పి నా సేవకుడైన దావీదుతో నేను ప్రమాణం చేసి ఉన్నాను. ఎవరితో? దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు, తరతరములకు నీ సింహాసనం ఉండునని. ఇది ఆయన ఉన్నంత కాలమా, ఆయన తర్వాత కూడా కంటిన్యూ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తర్వాత కూడా ఉండబోయే కంటిన్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు, తరతరములకని. అది గుర్తుపెట్టుకోండి బాగా. 29వ వచనం, శాశ్వత కాలం వరకు అతని సంతానము, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను నిలుపుదును. ఎప్పటి వరకు? శాశ్వత కాలం వరకు, ఆకాశం ఉన్నంత వరకు అని అన్నాడు. ఇప్పుడు ఆకాశం ఉందా? చెప్పాలి. ఆకాశం ఉందా? మరి ఆయన సింహాసనం ఉండాలా? చదువుదాం. 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానం శాశ్వతంగా ఉండునని, అతని సింహాసనం సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండును, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచును. 29లో ఏమన్నాడంటే ఆకాశం ఉన్నంత వరకు అన్నాడు. 34 నుంచి 36 వరకు చదివితేనే ఏమన్నాడంటే సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు. ఇప్పుడు సూర్యచంద్రులు ఉన్నారా? ఉన్నారు. కాబట్టి ఉండాలా రాజ్యం, సింహాసనం ఉండాలి. చదువుదా ఒకసారి. 37, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసేదని దావీదుతో నేను అబద్ధమాడను. ఓహో, ఇది నిజమంట, అబద్ధం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు దావీదుకు ఆయన సత్య ప్రమాణం చేశాడు. నేను ఆ దావీదుతో అబద్ధమాడను, ఇది ఖచ్చితంగా జరుగుద్ది అని చెబుతున్నాడు. సరే, ఇది ఆయన గురించి అనడానికి గ్రంథంలో కొన్ని ఆధారాలు మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చూడండి. మరియు ఎక్కడగా చదువుతున్నారు? 1వ అధ్యాయము 31 నుంచి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. 31 నుంచి 33 వరకు నేను రాసింది చూడండి ఒకసారి. ఆయన గొప్పవాడై, ఈ గొప్పవాడై అనేది అండర్లైన్ చేయండి. గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును.
కుమారుడు అనబడతాడా? ఎందుకు అనబడ్డాడు? నీవు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఉదయకాల సమయంలో మనం చూసింది ఏంటంటే ఆయన ఎలా కన్నాడో చూసాం. నేను మళ్ళీ అక్కడికి వెళ్తలా. ఆ కన్నటువంటి కుమారుడు ఎలా కుమారుడు అయ్యాడో చూసాం. ఆ కుమారుడికి ఇప్పుడు అప్పగించే బాధ్యత ఏంటో చూసాము. ఇది దావీదు చేసిన వాగ్దానాన్ని బట్టి జరిగినటువంటి ఏర్పాటు, వాగ్దానంతో కూడినటువంటి ఏర్పాటు అని చదువుతాం. కింద చూడండి. ప్రభు అయిన ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఎందుకని? ఆ సింహాసనం మీద కూర్చోబెడతానని 2వ కీర్తనలో అన్నాడు. నేను నా పరిశుద్ధపరితమైన సీయోను మీద నా రాజుని ఆశీనుగా చేదును. ఇక్కడ మీకు పరిశుద్ధపరితమైన సీయోన్ అంటే వాటి గుర్తుకు రావాలి. ఒకసారి దానికి సంబంధించి 2 లేఖనాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22, అలాగే ప్రకటన గ్రంథము 14:1 నుంచి కొన్ని వచనాలు ఒకసారి చూస్తే అంటే మీ కన్ఫ్యూజన్ తొలగిపోద్ది. పరిశుద్ధపరితమైన సీయోన్ అంటే దేవుని రాజ్యం అనే క్రీస్తు సంఘము. అది ఎలాగో చూడండి ఒకసారి. నా పరిశుద్ధపరితమైన సీయోని మీద నా రాజును ఆశీనుగా చేస్తానన్నాడు కదా. ఇంతగా పరిశుద్ధపరితమైన సీయోన్ అంటే అది క్రీస్తు యొక్క సంఘం అని మనకి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. చదువుదాం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి చదివినట్లయితే పైనేమో సీనాయి పర్వతాన్ని గురించి మాట్లాడాడు. సీనాయి పర్వతం ఎదుగు వచ్చిన ప్రజల గురించి మాట్లాడాడు. కింద ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు హెబ్రీ రచయిత? పై భాగంలో సీనాయి పర్వతం యొద్దకు వచ్చిన ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు. ఎక్కడి నుండి? 19 నుంచి. బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఎవరు అక్కడికి వచ్చింది? మరి ఒక జంతువునైనా ఆ కొండ తాకినడలా రాళ్లతో కొట్టవాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినువారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనుడి. మరియు ఆ దర్శనం ఎంత భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే అని అన్నాడు. అప్పటి వరకు జరిగింది సూర్య అంటే అక్కడది సీనాయి పర్వతం యొద్ద జరిగిన సీన్ వివరించాడు. అక్కడికి వచ్చిన జనం ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం యొద్ద కాదు, సియోను కొండ యొద్దకు వచ్చారు అంటున్నాడు. సియోను కొండ అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాడు? పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. సియోను కొండ అనగానే అది భౌతికమైనటువంటి కొండ కాదు. జాన్ గారు, సియోను కొండ అంటే భౌతికమైన కొండ కాదు. 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆ కొండ మీద సాధు జంతువులు క్రూర జంతువులు కలిసి సహజీవనం చేస్తాయి, కలిసి జీవిస్తాయని అన్నాడు యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో. ఏంటి ఆ జంతువులు? మీకు ఒకసారి లింక్ తప్పదు, మరి వెళ్తున్నా నేను. మీరు మరి నాతో పాటు కొంచెం రావాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. రమణ గారు, జాన్ గారు వస్తున్నారా? ఆగిపోతారా? మీ దయ. ఒకసారి చెరొక లేఖనం చదవండి నుంచొని. జాన్ గారు నుంచొని యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుతారు. తర్వాత రమణ గారు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుతాడు. ఓకే, వాళ్ళిద్దరే చదవాలి నుంచొని. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు, అలాగే 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. లేచారా జాన్ గారు? కనబడతలేదా? సరే, నేను చదువుతాను, నువ్వు నుంచొని గమనించండి. మీరు ముందు చదువుతారా? సరే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. యోదాను గుర్చును, యెరూషలేమును గుర్చును ఆమోను కుమారుడైన యెషయాకు
దర్శనం వలన కలిగిన దేవుడు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అనుచరులు దారిలోకి వచ్చారు. దేనిలోకి వస్తారు? అక్కడ ఉన్న పదాన్ని చూడండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడును, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఏంటది? యెహోవా మందిర పర్వతం అన్నాడు, గుర్తుపెట్టుకున్నది. ఏంటి ఎత్తబడేది? యెహోవా మందిర పర్వతం అన్నాడు. అక్కడ కూడా పర్వతం అనే పదం వాడాడు, మీరు దాన్ని అండర్లైన్ చేయాలి. ఆ పర్వతానికి వస్తారంటే ఎవరు? సమస్త అన్ని జిల్లా పర్వతంకి వస్తారన్నాడు. ఇది ఏ పర్వతము? యేసుప్రభు రాజుగా సింహాసనం మీద కూర్చున్న పర్వతం. కీర్తన 2వ కీర్తన, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆశీనుగా చేస్తా అన్నాడు కదా. ఆ పర్వతాన్ని గురించి మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథం 2వ అధ్యాయం. అది యెహోవా మందిర పర్వతం అని అన్నాడు. మందిర పర్వతం అని అంటే మందిరం ఏమో రాజుకి సింబాలిక్గా వాడాడు, ఇది యాజకుడికి. పర్వతం ఏమో రాజుకు సింబాలిక్గా వాడాడు. పర్వతం మీద రాజు పరిపాలన చేస్తాడు, రాజు కూర్చొని. మందిరంలో యాజకుడు యాజకత్వం చేస్తాడు. మందిర పర్వతం అనే పదానికి అర్థం రాజులైన యాజక సమూహం ఒకటి రాబోతుంది. రాజులైన యాజక సమూహాన్ని మందిర పర్వతం అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా అండి. యెహోవా మందిర పర్వతం అని 2 పదాలని ఒక పదంగా మాట్లాడాడు. అంతేనా జాన్ గారు? మందిరము పర్వతము, మందిర పర్వతము ఏమన్నాడు? మందిరము పర్వతాన్ని కలిపి ఏమన్నాడు? మందిర పర్వతం అన్నాడు. ఎందుకని పందిరాని పర్వతాన్ని కలిపి మందిర పర్వతం అన్నాడు? అదేనా, నేను ఇక్కడ రాస్తున్నాను, ఊపినే చూడండి. పర్వతము ఈజ్ ఈక్వల్ టు రాజు. ఇప్పుడు రాజులైన సింహాసనం ఉన్న తలము. సింహాసనం ఎక్కడుంది? సంఘంలో. సంఘాన్ని పర్వతం అని అన్నాడు, దాన్ని మాట్లాడుతున్నాను. ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మాట్లాడినటువంటి నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆశీనుగా చేస్తాను అని అన్నాడు కదా. ఇంతకు ఏంటి ఆ పర్వతం అనేది మాట్లాడుతున్నాను నేను. ఏంటి ఆ పర్వతం? యెహోవా మందిర పర్వతం అని అన్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి మనం చదివినప్పుడు ఈ యెహోవా మందిర పర్వతాన్ని ఎందుకు రాజులైన యాజక సమూహంగా మనం చూడాలి అంటే దాని గురించి మాట్లాడినటువంటి సమాచారం ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, 5వ అధ్యాయము 9, 10 వచనాలు. ఒకసారి ఈ మాట ఇవన్నీ చదవాలి. వాస్తవానికి మీకు విషయం అర్థం కావాలంటే నేను చదువుతాను, ఒకసారి రాసుకొని అలాగ లేవో చూడండి. తీసారా? 2వ కీర్తనలో నా పరిశుద్ధ పర్వతం అనే దానికి నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆశీనుగా చేస్తాను. ఎందుకు ఆయన పరిశుద్ధ పర్వతం ఏంటి, ఆయన రాజు ఎవరు, అది దేన్ని బట్టి జరిగింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఒకసారి చూడండి. పదకొండో అధ్యాయంకి వచ్చండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంకి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. అందరు రాసుకోవడం అయిపోతే చదువుతాను నేను. ఓకే, ఎందుకంటే మామూలుగా రాయికోకుండా మీరు శ్రద్ధగా వింటేనే అంతంత మాత్రం అర్థం అవుద్ది. రాస్తూ వింటే ఉన్నాయండి. వాస్తవానికి నేను కూడా రాత్రంతా జర్నీ చేసి వచ్చాను. కొంచెం బడలకు ఉంటుంది. నాకున్న అలవాటు ఏంటంటే నుంచొని ఉంటాను నిద్ర వస్తే. అక్కడ కాకపోతే వెళ్ళి మొహాన్ని కనుక్కుంటాను. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. రైట్, ఇటు వచ్చేయండి. చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము
మొదటి నుండి యెషై మధ్య నుండి సిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద అనేది అండర్లైన్ చేయండి. చిగురు అంటే ఎవరు? ఒక వ్యక్తి, అంతేగాని నిజంగా మామిడి చిగురో చింత చిగురో కాదు. ఓకేనా? చిగురు అనేది ఒక సింబాలిక్ వర్డ్, ఒక పర్సన్గా అన్వయించబడిన వర్డ్ అది. ఓకే. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఆ చిగురికి, అతనంటే చిగురికి కంటి చూపుని బట్టి అతడు తీర్పు తెచ్చడు. తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి భేదలకు తీర్పు తెచ్చును. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దానం చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేరు గొర్రెపిల్ల వద్ద వాసం చేయను. ఇప్పటి వరకు మెస్సియానికి ఇచ్చినటువంటి ప్రవచనం ఇది. 1 నుంచి 5 వచనాలు. 6 నుంచి ఆయన ప్రజలు ఎలా ఉంటారో చెప్తున్నారు చూడండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను, చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును. కోడెదోడయు కొదమసింహము పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడుచు పిల్ల తన చెయ్యి చాచును. 9 వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగము హాని చేయదు, దాన్ని నాశనము చేయదు. ఏది ఈ పరిశుద్ధ పర్వతము? నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆశీనునిగా చేస్తానన్నాడే. ఆ పరిశుద్ధ పర్వతానికి వచ్చి మాట్లాడాడు. ఏమిటి ఆ పరిశుద్ధ పర్వతం అంటే? యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో యెహోవా మందిర పర్వతము. ఏంటి ఆ యెహోవా మందిర పర్వతం అంటే? రాజులైన యాజక సమూహం. ఎందుకంటే ఆ పర్వతం మీద కూర్చున్న రాజు మాత్రమే కాదు, ప్లస్ యాజకుడు కూడా. ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. కొంచెం మనసు పెట్టాలి, తప్పదు మరి. 23వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదును. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును అన్నాడు. అంటే భూమి మీద అతను పరిపాలన చేస్తాడు, నీతి న్యాయాలు జరిగిస్తాడు. ఇంకొక వచనం రాయాలి ఇక్కడ. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనం కూడా చదువుదాం. అక్కడ కూడా చిగురు అనే పదాన్ని వాడతాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12, 13 వచనాలు. ఆరో అధ్యాయము 12, 13 చదువుతున్నాను చూడండి. తీసారా? అతనితో ఎట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురును ఒకడు కలడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. యెషయా 11:1 కానీ, ఇర్మియా 23:5 కానీ చిగురు గురించి మాట్లాడుతున్నాడు కదా. అదే చిగురు గురించి మళ్ళీ ఇక్కడ జకర్యా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? చిగురును ఒకడు కలడు, అతడు తన స్థలంలో చిగుర్చును. అతడు యెహోవాకు ఆలయం కట్టును. అతడే యెహోవాకు ఆలయం కట్టును. అతడే యెహోవాకు ఆలయం కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా అని అన్నాడు. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా. సింహాసనాసీనుడైన వాడు యాజకత్వం చేస్తాడా? సింహాసనం మీద ఉన్నవాడు ఏం చేయాలి? ఏళ్తాడు. ఆ భాగం మాట్లాడు. అతను సింహాసనాసీనుడై ఏలును. అతను సింహాసనాసీనుడై యాజకత్వం చేయగా అన్నాడు. అంటే ఒకే టైంలో సేమ్ పీరియడ్లో రాజు ప్లస్ యాజకుడు. ఎవరు ఈ చిగురు? ఏ గోత్రమైనా మనం చూసాం కదా. దావీదు వంశం నుంచి వచ్చిన యోధా గోత్రం. యోధా గోత్రంలో ఉన్న వాడికి యాజకత్వం చేసే రైట్స్ ఉన్నాయా? మరి ఎలాగ యాజకుడు అయ్యాడు? వచ్చిన బిస్కెట్లు కొంచెం మీకు ఇది అర్థం కావాలంటే మైండ్ కొంచెం రీఫ్రెష్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. జస్ట్ స్మాల్ బ్రేక్. యెషయా కీర్తన 2, 6, 7 వచనాల మీద స్టడీ చేస్తున్నాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆశీర్వాదం చేస్తా అన్నాడు. ఇందుకు ఏంటి ఆ పరిశుద్ధ పర్వతం అనే దగ్గరికి వచ్చాం. ఇక్కడ హెబ్రీ పత్రికలో సంఘము ఆ పరిశుద్ధ పర్వతం అన్నాడు.
ప్రకటన గ్రంథం 14:1 నుంచి చదువుదాం. కానీ ఆ పరిశుద్ధ పర్వతం మీద గొర్రెపిల్ల ఆసీనుడైనట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 2వ కీర్తనలో చెప్పినటువంటి పరిశుద్ధ పర్వతం సంఘం అనటానికి రీజన్స్ ఏంటో చూస్తున్నాం. ఇక్కడ యెహోవా మందిర పర్వతం, దీన్ని సంఘమని మనం ఈ వచనాల ద్వారా చూడవచ్చు. రాజులైన యాజక సమూహం, యెషయా గ్రంథం 6:12లో రాజు ప్లస్ యాజకుడు ఎవరు? సిగురు. అతను ఏ గోత్రం నుంచి వచ్చాడు? దావీదు యొక్క గోత్రం. దావీదు గోత్రం ఏంటి? యూదా గోత్రం నుంచి వచ్చినవాడు. యూదా గోత్రం నుంచి వచ్చినవాడు రాజు ఎలాగయ్యాడు? అది దానికి ఒక మళ్ళీ వివరణ. ఆదికాండం 14వ అధ్యాయము చదవాలి, 110వ కీర్తన చదవాలి, హెబ్రీ పత్రిక 4, 5 అధ్యాయాలు కూడా 7 అధ్యాయం వరకు చదవాలి. 5, 6, 7 అధ్యాయాలు చదవాలి. చదివితే మెల్కీషెదెక్ క్రమం అని ఒకటి ఉంది. ఇప్పుడు అవన్నీ చెప్తే మళ్ళీ టైం చాలదు. 4 ఎందుకంటే నేను అట్లా వెళ్ళిపోతున్నాను అనుకో, మొత్తం పుస్తకం మొత్తం తిరిగి వస్తుంది. ఈ మైండ్ బాగా హీట్ ఎక్కిపోతాయి. అర్థమైందా? అది మెల్కీషెదెక్ క్రమంలో వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటని హెబ్రీ రచయిత అన్నాడు. అంటే ఏ క్రమంలో వచ్చాడు? తెచ్చేద్దామా? రైట్. ఒకసారి ఈయన ఎలా యాజకుడు అయ్యాడనే దానికి సంబంధించి, రాజు ప్లస్ యాజకుడు యూదా గోత్రం ఎలాగయ్యాడనే దానికి సంబంధించి మీరు ఆదికాండం ఒకసారి చూడండి. దేవుడు ఎంత ప్లానెడ్గా చేశాడంటే, యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుట్టిన రాజు ప్లస్ యాజకుడు అవడానికి అసలు స్టార్టింగ్లోనే మెల్కీషెదెక్ అనే ఒక క్యారెక్టర్ని ప్రదర్శించాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో అతని గురించి మాట్లాడతాడు. చూడండి, అబ్రహాం అతనికి అన్నింటిలో 10వ వంతు చెల్లించినట్టుగా అతడు రాజు ప్లస్ యాజకుడు అన్నాడు. ఒకసారి చూడండి, అక్కడ ప్లేస్ లేదు, దీనికి సంబంధించి రిలేటెడ్గా మీరు అక్కడ ఎలాగుంటే అలా రాసుకోండి. ఆదికాండము 14:18 నుండి. సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. సాలేము రాజు దేవునికి యాజకుడు అని అన్నాడు. అతడు ఏమై ఉన్నాడు? 18వ వచనం, మరియు సాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చును, అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అన్నాడు. రాజు ప్లస్ యాజకుడు, ఇది మెల్కీషెదెకు క్రమము అని అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11, 12. పదకొండు 12 వచనాలు. ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక యాజకుల వలన సంపూర్ణత కలిగింది అన్న అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక, అహరోను క్రమంలో కాకుండా మెల్కీషెదెక్ క్రమంలో వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి అన్నాడు. అంటే ఇతను ఏ క్రమంలో రాజు ప్లస్ యాజకుడు? అహరోను క్రమంలో కాదు, మెల్కీషెదెక్ క్రమంలో. ఈ మెల్కీషెదెక్ క్రమాన్ని గురించి ఇప్పుడు నేను చెప్పబట్ల. ఆ మెల్కీషెదెక్ ఎవరు, అతనికి సంబంధించిన డీటెయిల్ అంటే మళ్ళీ అదొక 1 అవర్ వెళ్ళిపోద్ది. చాలామంది దీని మీద కూడా తప్పుడు బోధలు ఉన్నాయి. ఆ మెల్కీషెదెక్ యేసుప్రభు అని చాలామంది అంటారు. మెల్కీషెదెక్ యేసుప్రభు అనడానికి బైబిల్ ఏం ఆధారాలు లేవు. ఆయన గురించి గ్రంథం ఎంత మాట్లాడిందో అంతవరకే మాట్లాడితే ఎవరైనా సేఫ్టీగా ఉంటారు. దాన్ని దాటి కొంతమంది వేరు వేరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పుడైతే మనం దాని గురించి వెళ్తలే. కానీ యేసుప్రభు వారు రాజు ప్లస్ యాజకుడు ఎలాగయ్యాడు? యూదా గోత్రంలో పుట్టినవాడు. ఇది అవ్వకూడదా అని మీకు డౌట్ రావచ్చు. అవ్వకూడదు. గ్రంథం చెప్తుంది లేవీల్లో నుంచి మాత్రమే యాజకులు రావాలి. ఒక వచ్చిన చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 16 వచ్చిన చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 వచ్చిన. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏం చదువుతున్నారు? చదవండి. అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు.
ధూపపీఠం మీద ధూపం వేటకై యెహోవా మందిరంలో ప్రవేశించి ఎవరు అతను? ఉజ్జియా. ఎవరి ఉజ్జియా? ఉజ్జియా ఎవరండి? మీరు రాసుకోండి అక్కడ కింద ఉజ్జియాని గురించి రాసుకోండి. ఉజ్జియా ఎవరు? యోధారాజు. ఓకేనా? ఒకసారి చూడండి 26 అధ్యాయము 3వ వచనం చూడండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ళు వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. యెరూషలేం రాజధాని, యోధా రాజధాని ఏంటి? యెరూషలేం. యెరూషలేం ఏలేది ఎవరు? యూదులు. పైన 1వ వచనంలో చెప్తాడు, అంతటా యోధా జనులందరూ 16 ఏళ్ళు వాడై జనులందరూ 16 ఏళ్ళు వాడైన ఉజ్జియాని తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించని. అంటే అతను యోధాకు రాజు. యోధా రాజు అనేటువంటి ఉజ్జియా ధూపం వేయడానికి ధూపార్త చేత పట్టుకుని వెళ్ళాడు. అప్పుడు ఏమన్నారు యాజకులు ధైర్యవంతులు వచ్చి 17వ వచనంలో, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు అని అన్నాడు. ఉజ్జియా దావీదు సంతతిలో దావీదు కుమారుడుగా. ఇక్కడ చూడండి ఒకసారి, దావీదు సంతానంలో సొలొమోను, రెహబాము, తర్వాత అర్సక్రమంలో 19 మంది రాజుల్లో ఒకడు ఉజ్జియా. అందులో వచ్చినటువంటి వాడు ఒకడు, ఆఖరి వాడు కొన్ని ఫిజికల్గా. దాంట్లోంచి వచ్చినటువంటి వ్యక్తే ప్రభు అయిన యేసు. లోకాసు వార్త 1:30 ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం